కేఎంసీ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆసుపత్రి పాలు కావడానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట పాత జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రీతి హెల్త్ బులెటిన్ ను విడుదల చేయడం లేదని, పైగా నిందితుడిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తాసు పలుకుతుందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కార్తీక్ అన్నారు. వెంటనే బాధ్యులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఏబీవీపీ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రాలకు చేయడం జరిగింది. ఏదైతే ప్రీతి అనే అమ్మాయి వరంగల్లో సూసైడ్ చేసుకోవడానికి కారణమైనటువంటి నిందితుడిని ఇప్పటివరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, అదేవిధంగా అతనికి మద్దతు పలుకుతున్న గవర్నమెంట్ని మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. వెంటనే ఈ యొక్క ప్రీతి అనే అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. దేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏదైతే కేసీఆర్ ఉన్నాడో ఇప్పటివరకు కూడా మన తెలంగాణ ముఖ్యమంత్రి ఈ యొక్క అమ్మాయి గిరిజన అమ్మాయి అని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఈ యొక్క ఇష్యూ పైన స్పందించని గవర్నమెంట్ ఎందుకని చెప్పేసి ఏబీవీపీ ప్రశ్నిస్తుంది.